ఎగుమతులు ఇప్పుడు మామూలుగా అవుతున్నాయి. ఇప్పుడు కొత్త కొత్త మార్కెట్స్ కోసం అయితే మనకి ఏ మార్కెట్లకు మన ప్రోడక్ట్ వెళ్ళలేదు. ఇప్పుడు ప్రొమోగర్నేట్ ఉంది. ప్రొమోగర్నేట్ ఇప్పుడు ఆస్ట్రేలియాకి, న్యూజిలాండ్ కి కొన్ని మార్కెట్స్ ఉన్నాయన్నమాట. ఒక ప్రోడక్ట్ కి ఏ ఏ మార్కెట్స్ మనం రీచ్ అవుట్ అవ్వగలం, మనం పంపించగలం. వాళ్ళ యొక్క కంట్రీతో మన ఏ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, మనకి మార్కెట్ ఓపెన్ ఇవ్వాలంటే, మార్కెట్ యాక్సెస్ ఇవ్వాలంటే, వాళ్ళకి ఇంకా మనం ఏమి డేటా ప్రొవైడ్ చేయాలంటే గవర్నమెంట్ పరంగా మనం ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళు ఇంపోర్ట్ లైసెన్స్ మనకి ఇస్తారనమాట. మనకి ఇప్పుడు అక్రిడేటెడ్ ల్యాబ్స్ ఉన్నాయనుకోండి, ఎన్ని ల్యాబ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి, మనకి తెలంగాణలో ఎన్ని స్టేట్ ఉన్నాయి. అలాగే ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉన్నాయనుకోండి, ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఆల్ ఓవర్ ఇండియా ఎన్ని ఉన్నాయి, మనకి ఆ తెలంగాణలో ఏ అందుబాటులో ఉన్నాయి. ఆ విధంగా ఈ హార్టినెట్ లో అయితే హార్టికల్చర్ ప్రొడ్యూస్ వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలంటే హార్టినెట్ లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి. ఈ ట్రేడ్ లింక్ చేశారనుకోండి, ఇంటర్నేషనల్ గా ఏ ఎగ్జిబిషన్స్ లో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేస్తుంది, అవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఇంపోర్ట్ డేటా కూడా మా వెబ్సైట్ లో ఉంటుంది. మేము ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ పార్టిసిపేట్ చేస్తాం కదా, ఆ ఎగ్జిబిషన్స్ లో ఎగ్జిబిషన్ వైజ్ ఇంపోర్టర్స్ డేటా ఉంటుంది. వాళ్ళు ఆ ఇంపోర్టర్ కి వాళ్ళు ఈమెయిల్స్ అయ్యి పంపించి వాళ్ళ యొక్క ప్రోడక్ట్ కోసం వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు.